చేసిన తర్వాత నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అసలు నిన్న చూడాలి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు. కనీసం వాళ్ళు నాంపల్లి మెట్రో స్టేషన్ గాంధీ భవన్ ఏదైతే ఉందో మెట్రో స్టేషన్ ఎక్కడ చూసినా కూడా పోలీసులు అండి, అంటే ఫుల్గా పోలీసులు ఉన్నారు. అసలు నిరుద్యోగులని కనీసం అక్కడ వచ్చి వాళ్ళ నిరసన అంటే కనీసం వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వలేకపోయారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కూడా గ్రూప్ 1లో గ్రూప్ 1లో అయితే గ్రూప్ 1 అయితే 1:100 అమలు చేసే ఎట్లా చేయాలి ఎలా చేయొచ్చు అనేది. లేకపోతే ఇప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఏంటిది అని అంటే మాత్రం 18,942 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే నియామకాలు ఉన్నాయో దాన్ని ఎలాంటి చిక్కులు అయితే ఉన్నాయో అలాంటి చిక్కులన్నీ మేము తీసేసాము అని కూడా వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి బాగా వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటి అంటే నిరుద్యోగులు రాజకీయ నాయకులని నమ్మకండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వేరే ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష అధికారంలో ఉన్నారు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పి వీళ్ళని లైక్ ఎట్లా అంటే రెచ్చగొడుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఒక మాట అయితే చెప్పారు. అది కూడా ఏం చెప్పారంటే వచ్చే శాసనసభ బడ్జెట్లో సమావేశాలలో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటారంట. అది ఎలా అనంటే మాత్రం ప్రతిపక్షాలతో కూర్చొని కూడా వాళ్ళు భేటీ అయ్యి మాట్లాడతారు. లైక్ ఎలా అనంటే ఏం చేద్దాం, క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి. అది కూడా నిన్న అంతమంది కొంత వేల మంది వచ్చి ముట్టడి చేద్దామని వస్తే కనీసము దగ్గరికి కూడా రానియలేదండి. ఎలా అంటే ఆ బాహుబలి మూవీలో వేస్తారు కదా కట్టప్ వేస్తాడు చూడండి, అన్ని కంచెలు వేస్తాడు చూడండి, అలా కంచెలేసి మొత్తం కంచెలేసేసి ఏమైనా ప్రజాపాలన అని అన్నారు. కానీ ప్రజాపాలనలో అయితే కనిపించట్లేదని చెప్పి అయితే నిరుద్యోగులు చాలామంది అయితే వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు కనీసం మా గొంతెత్తి మేము చెప్పలేని పరిస్థితికి మేము వచ్చేసామని చెప్పి వాళ్ళైతే బాధపడుతున్నారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాము కొన్ని వీడియోస్ కూడా. వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే ఏంటిది అని. అండ్ ఇప్పుడు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ గుర్తుకొచ్చింది నాకు అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్ ఎందుకు గుర్తుకొచ్చిందో మీకు చెప్పానా? చిన్న లాజిక్. ఇగో ఇక్కడ చూడండి, ఒకదానికి ఇంకోటి లింక్ అయి ఉంటుంది. విభజన హామీలు వివాదాలు ఈ జాబ్ క్యాలెండర్ ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గొడవలు అవుతున్నాయి. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏంటిది చంద్రబాబు నాయుడు అండ్ ఎవరైతే ఇప్పుడు మన సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు భేటీ అవ్వబోతున్నారు. మరి భేటీ అవ్వబోతున్నారు అని అంటే మాత్రం కన్ఫామ్గా వీళ్ళైతే ప్రజాభవన్ ఏదైతే ఇప్పుడు ప్రజావాణి అంటున్నారో ఆ భవన్లో భేటీ అవ్వబోతున్నారు. ఒకవేళ నిరుద్యోగులకు ఈ అనౌన్స్మెంట్ ఇవ్వకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మీ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవన్నీ మేము సార్ట్అవుట్ చేస్తామని నిన్న నైట్ ఇచ్చారు వీళ్ళు. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఈ భేటీ ప్రాపర్గా జరగకపోవచ్చు, అంటే ప్రాబ్లమ్స్ రావచ్చేమో. అందుకే వాళ్ళు ముందొస్తే ఆలోచించి మేబీ డైవర్ట్ చేయడానికి ఇది డైవర్ట్ చేయడానికి లైక్ ఎట్లా అంటే ముట్టడి చేస్తారేమో నిరుద్యోగులు అందరు కలిసి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే త్వరలో జాబ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో శాంతి పడతారు, అంతే కదా. చాలా తెలివిగా ఆలోచించి మరి నైట్ రిలీజ్ చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వాళ్ళ స్టేట్లో టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి 45 డేస్ టైం ఇచ్చారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో డైరెక్ట్గా కలిసి మాట్లాడి 45 డేస్ టైం ఇచ్చారు టెట్కి కానివ్వండి డిఎస్సికి కానివ్వండి. సో ఏమవుతుందనంటే ఇలా అవ్వడం వల్ల ఈయనకే చిన్న చూపు, లైక్ ఎట్లా అరే తెలంగాణలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి. అప్పుడు ఎవరు అనుకుంటారు రేవంత్ రెడ్డికి చిన్న చూపు, ఎట్లా రేవంత్ రెడ్డి చిన్న చూపు అయిపోతాడు చంద్రబాబు ముందల. అందుకని చెప్పైనా ఈ జాబ్ క్యాలెండర్ మేము త్వరలో ప్రకటిస్తామని చెప్పి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సో ఇదనమాట ఇక్కడ సిచ్యువేషన్. మరి నిజంగానే చేస్తారా లేదా అనేది జాబ్ క్యాలెండర్ ఇక దేవుడికి ఎరుకు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు జాబ్ క్యాలెండర్ తీస్తామని. మేబీ తీయొచ్చేమో, తీస్తే మాత్రం హ్యాపీనే రేవంత్ అన్న. అది కూడా దేనికి జాబ్ క్యాలెండర్ అని అంటే మాత్రం ఏంటిది టీజీపీఎస్సీ ఏదైతే ఉందో దాన్ని ముట్టడి చేసి చాలామంది అండి ఎవరెవరో వచ్చిండ్రు అందరినీ ఆ గోషామహల్లో నిన్న చూడాలి. ఆ గోషామహల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎంతమంది అంటే దాదాపు 2,000 మందిని అక్కడ పెట్టారండి. 2,000 మందిని అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. బెటాలియన్స్ చాలా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ దాకా మొత్తం పోలీసులు, బెటాలియన్లు, గల్లీలో పోలీసులు అంటే ఇంత గట్టుదిట్టంగా ఉన్నారంటే వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు టాస్క్ ఫోర్స్తో సహా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఒకళ్ళు వస్తే ఒకళ్ళని వేసేస్తారు, 10 మంది వస్తే 10 మందిని లోపల వేసారు. ఇట్లా జరుగుతూనే ఉంది. మనం చాలా చూసినాము అలాంటి విషయాలే. ఇంకా తర్వాత చూసుకున్నా కూడా
ఏదైనా సరే కానివ్వండి, వీళ్ళైతే మాత్రం ఎక్కడ జిల్లాలో ఉన్న వాళ్ళని జిల్లాలలో ముందస్తుగానే అరెస్ట్ చేయడము. ఇంకా తర్వాత కూడా చూసుకోవచ్చు, మొన్నటిదాకా మోతీలాల్ ఎవరైతే ఉన్నాడో ఆయన నిరాహార దీక్ష చేసిండు, ఇప్పుడేమో అశోక్ సార్ చేస్తున్నాడు, బక్క జడ్సన్ సార్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరి నిరాహార దీక్ష 5వ రోజుకి వచ్చింది. స్టిల్ ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి అయితే ఒకటే వచ్చింది, ఈ జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదల చేస్తామని చెప్పి. మరి నిజంగానే వీళ్ళు విడుదల చేస్తారంటే అక్కడ వాళ్ళు ఏదైతే దీక్ష ఉందో అది విరమిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టంగా లేదు. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది అనేది. అండ్ మనం చూసినా కూడా ఈ విభజన హామీలు ఇది అయిపోయింది, ఇది ఒక మ్యాటర్. దీనికి లింక్ చేసుకొని వీళ్ళైతే కావాలని ఈరోజు సమావేశం ఉంది కాబట్టి భేటీ అవ్వబోతున్నారు కాబట్టి మేబీ ఏదైతే ప్రజాభవన్ ఉందో దాన్ని ముట్టడి చేస్తారనే భయంతో ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఉండొచ్చు. సో చెప్పలేము అది ఎలా ఉండబోతుంది, ఎటు ఉండబోతుంది. ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ శాసనసభ బడ్జెట్లో ఆయన సమావేశంలో చర్చిస్తా అన్నాడు కాబట్టి చర్చించడం వరకే ఉంది. మరి ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయినా కానీ ఏం చేస్తారు నెక్స్ట్ అనేది మాత్రం మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది అని అంటే మాత్రం విభజన హామీల వివాదాలు. అంటే ప్రీవియస్గా ఏమైతే ఈ నీళ్లు నియామకాలు నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి మనం తెలంగాణను తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటిదాకా అనేది అవి సార్ట్ అవుట్ అవ్వలేదు, ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి, మనకి అసలు ఎలాంటిది లేదు అని చెప్పి అయితే అంటున్నారు. కాబట్టి సో చూద్దాము. ఇగో విభజన మీద ఫోకస్ పెట్టారు. ఇగో నేడు ప్రజాభవన్లో తెలంగాణ సో నేడు ప్రజాభవన్లో తెలంగాణ మన ఏపీ సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో అండ్ మన సీఎం మా రేవంత్ అన్న అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళైతే భేటీ అవ్వబోతున్నారు. దేని గురించి భేటీ అవ్వబోతున్నారు అని అంటే మాత్రం ఒకటి ఏం చెప్తున్నారు అని అంటే కృష్ణా జల పంపిణీలపై కొనసాగుతున్న వివాదాలు, ఇంకా కృష్ణా జిల్లాలో అదే కృష్ణా వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ కోసం అని చెప్పి ఇప్పుడైతే ఇంకా అవి చర్చల్లోనే ఉన్నాయి. సో చూడాలి ఎవరికి ఎలా ఉండబోతుంది. అండ్ షెడ్యూల్ 9-10 ప్రకారము ఎవరికి ఎలాంటివి ఉంటాయో ఏవైతే ఉంటాయో రూల్స్, ఆ రూల్స్ని బట్టి ఎవరిది వాళ్ళు చేయాలని చెప్పి వాళ్ళైతే భేటీ అవ్వబోతున్నారు. మరి నిజంగానే ఆ ఆస్తులు కానివ్వండి, ఆస్తుల గొడవలు కానివ్వండి, లేకపోతే అలాంటి వివాదాలు నిజంగా అసలు తెలంగాణకి న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకనంటే చంద్రబాబు ఒకప్పుడు మా రేవంత్ అన్నకి గురువు అనమాట. మరి గురువు చెప్పిన మాట శిష్యుడు వింటాడో లేకపోతే ఏం జరగబోతుంది అనేది అయితే తెలియదు. చూడాలి, వేచి చూడాల్సి వస్తుంది ఏం జరుగుతుంది ఏంటిది అనేది. వీళ్ళైతే ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. అండ్ అందులోనూ ఏంటిది అని అంటే అసలు వీళ్ళ భేటీ ఎట్టి దారి తీస్తుంది ఏంటి, లేకపోతే మళ్ళీ టీడీపీ వచ్చే అవకాశం ఉందా తెలంగాణలో, టీడీపీ వస్తే ఎలా ఉండబోతుంది తెలంగాణ అనేది మనం చూసుకోవాల్సిన పరిస్థితికి అయితే మనం వచ్చాము. అండ్ ఇదన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. మరి వీళ్ళు భేటీ అవుతుంది దేని గురించి అంటే మాత్రం ఒకటే అంటున్నారు, ఆస్తి వివాదాలు కానివ్వండి లేకపోతే విభజన ఇంకా ఏవైతే ఉన్నాయో అవి చెయ్యడానికి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా విభజన చేస్తారు, ఏం చేస్తారు, తెలంగాణకి న్యాయం జరుగుతుందా లేదా, అటు వాళ్ళకి అన్యాయం జరగొద్దు ఇటు మనకి అన్యాయం జరగొద్దు, న్యాయం జరగాలి, సమానంగా ఉండాలి అన్నీ అని చెప్పి అయితే అందరు అనుకుంటున్నారు. మరి నిజంగా సమానంగా చేస్తారా లేదా ఏంటి అనేది మాత్రం చూడాల్సి వస్తుంది. మా రేవంత్ అన్న అయితే తెలుసు తెలంగాణ ఆయన 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని మరి మా అన్న ఇప్పుడైతే కాంగ్రెస్ని గెలిపించుకున్నాడు. మరి చూడాలి నెక్స్ట్ అన్న ఏం చేయబోతున్నారు అనేది. ఆ తర్వాత 5 ఎకరాల 10 ఎకరాల అయితే రైతు భరోసా, ఇది మనకి చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఏంటి. ఆగస్టు 15 కల్లా ఆయన అయితే ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీ కానివ్వండి లేకపోతే రైతు భరోసా కానివ్వండి ఇవన్నీ చేస్తా అని చెప్పిండు. మరి 5 ఎకరాలక 10 ఎకరాలక ఇప్పటికీ డౌట్గానే ఉంది. ఎందుకనంటే ఒక్కొక్కరేమో 5 ఎకరాలు అంటున్నారు, ఒకరేమో 10 ఎకరాలు అంటున్నారు. మరి సాగు చేసిన వాళ్ళకే రైతు భరోసా అంటున్నారు, మరి బీడు భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వని అంటున్నారు. కౌలు ఉన్న వాళ్ళనేమో ఎట్లా అనంటే కౌలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ రాపించుకోవాలి. యజమాని ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర నుంచి అగ్రిమెంట్ రాపించుకోవాలి, అప్పుడే రైతు భరోసా కానీ ఇస్తామని చెప్పి అయితే వీళ్ళు అంటున్నారు. సాగులేని భూములకైతే వీళ్ళు ఇవ్వను అని అంటున్నారు. ఈ నెల 11 నుంచి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటారంట. మరి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అనేది అర్థం అవ్వట్లేదు. 16వ తేదీ తర్వాత మరోసారి భేటీ కానన్న కమిటీ. మరి 16వ తారీఖు అయితే మళ్ళీ వాళ్ళు భేటీ అవ్వబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది, ఎవరికి వస్తుంది అని చెప్పి అయితే అందరికీ డౌట్గానే ఉంది. ఎందుకనంటే ఎవరికి వస్తుంది ఏంటి, లేనోడికి ఒకేలా అలానే ఉంది, ఉన్నోడికి అలానే ఉంది. మరి ఎవరికి ఇస్తారు ఈ రైతు భరోసా ఏంటి అనేది మాత్రం చూడాలి. మరి రైతు భరోసా అనేది ఎవరికి ఇస్తారు ఏంటి, ఇస్తారా లేదా. ఇదిగోండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఎవరికి ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని అంటే
ఖచ్చితంగా అయితే అగ్రిమెంట్లు రాపించుకోవాలి ఎవరైతే కౌలు చేస్తున్నారో